ఆచి చికెన్ మసాలా. ఆర్టీసీ సమ్మెపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఆర్టీసీ విలీనం యూనియన్ అంశంపై కమిటీ వేశామని, కమిటీ నివేదిక తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెపై తొందరపడొద్దని కోరారు. రెండు అంశాలకు సంబంధించి ప్రభుత్వం దగ్గర నేను వాళ్ళకు కూడా పర్సనల్ కలిసినప్పుడు కూడా వాళ్ళు కూడా నాతో సమావేశమైనప్పుడు చెప్పడం జరిగింది. ఒకటి యూనియన్లు, రెండు ఆర్టీసీ విలీనం. అది కమిటీ వేయబడ్డది. కమిటీలో దానికి సంబంధించి ఆరా జరిగినటువంటి 10 సంవత్సరాల క్రితం ఆర్టీసీని మూసేస్తా అన్నటువంటి వాళ్ళు ఏ విధంగా దానికి సంబంధించి జరిగింది, ఆదరబాదరగా ఎన్నికల ముందు ఎటువంటి సంప్రదింపులు లేకుండా జరిగింది, అవన్నీ కూడా ఒక కమిటీ నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది. విధి విధానాలు లేకుండా అంత పెద్ద సంస్థకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమం జరిగేటప్పుడు ప్రభుత్వం కమిటీ దగ్గర ఉంది. దాన్ని కూడా ఇటీవలనే మళ్ళీ ఒక హైయెస్ట్ మా దగ్గర మనం ఈ డిఐ ఇచ్చినప్పుడు కానీ తర్వాత సమావేశం జరిగినాం. మేము రవాణా ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి సిబ్బంది పరంగా ఏ సమస్య ఉన్నా వాళ్ళ డిఏ ఇచ్చినాం, వాళ్ళ పిఆర్సీకి సంబంధించి ఆలోచన చేస్తూ ఉన్నాం, పాత పిఆర్సీలు ఇచ్చినాం, వాళ్ళ కారుణ్య నియామకాలు చేస్తున్నాం. మొట్టమొదటిసారి 3 మెన్ కమిటీ వేసి డిస్మిస్ అయిన వాళ్ళకు కూడా దాదాపు 300 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతున్నాం, బస్సులు పెంచుతున్నాం, ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాం. కాబట్టి ఇప్పుడే గాడిన పడుతున్న ఆర్టీసీని మూలిజే నక్క మీద తాటిపట్టు పడ్డట్టుగా ఇటువంటి ప్రేరేపితమైన అంశాలకు దయచేసి అట్రాక్ట్ కావద్దని నేను కార్మికులందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను. వాళ్ళ సమస్యలు వినడానికి, పరిష్కారం చేయడానికి ప్రభుత్వం, నేను కానీ, మేనేజింగ్ సంస్థ కానీ, లేదా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు.